ನಮಸ್ಕಾರ. ಸಿಬಿಎಸ್ ವಾರ್ತೆಗಳಿಗೆ ಸ್ವಾಗತ. ವಾರ್ತೆಗಳ ವಿವರ. ತಾಲೂಕಿನ ಶ್ರೀರಾಮನಗರದ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಸೇವಾ ಸಂಸ್ಥೆಯ ಅಧ್ಯಕ್ಷರಾದ ಜಿ ರಾಮಕೃಷ್ಣರವರಿಗೆ ಇತ್ತೀಚೆಗೆ ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಸರ್ಕಾರ ವಿಜಯವಾಡ ಅಮರಾವತಿಯ ತುಮ್ಮರಪಲ್ಲಿ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಯುಗಾದಿ ಪುರಸ್ಕಾರ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಿ ಪುರಸ್ಕರಿಸಿದ್ದಾರೆ. ಕನ್ನಡ ಪ್ರೇಮಿ ಲಯನ್ ಜಿ ರಾಮಕೃಷ್ಣ ಅವರ ಸುಮಾರು 40 ವರ್ಷಗಳಿಂದ ರೈತರಿಗಾಗಿ, ಮಹಿಳೆಯರಿಗಾಗಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರಗಳನ್ನು ನಡೆಸಿ ಬಡ ರೋಗಿಗಳಿಗೆ ಉಚಿತ ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆಗೊಳಿಸಿ ರೈತರ ಮಕ್ಕಳಿಗೆ ಪಾಸ್ಪೋರ್ಟ್, ಡ್ರೈವಿಂಗ್ ಲೈಸೆನ್ಸ್, ಮಹಿಳೆಯರಿಗೆ ಹೊಲಿಗೆ ಯಂತ್ರಗಳ ವಿತರಣೆ, ಸ್ವಸಹಾಯ ಸಂಘದ ಮಹಿಳೆಯರಿಗೆ ರಿಯಾಯಿತಿ ಬಡ್ಡಿ ದರದಲ್ಲಿ ಸಾಲ, ರೈತರಿಗೆ ಬಡ್ಡಿ ರಹಿತ ಸಾಲ ಕೊಡಿಸುವುದರ ಮೂಲಕ ಬಡವರಿಗೆ, ದೀನರಿಗೆ, ನಿರಾಶ್ರಿತರಿಗೆ, ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ತಮಗೆ ಕೈಲಾದಷ್ಟು ಸಹಾಯ ಸಹಕಾರಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ ಬಂದಿರುತ್ತಾರೆ. ಇವರ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಈ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಿ ಪುರಸ್ಕರಿಸಲಾಗಿದೆ. ಈ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು, ಸಂಸ್ಕೃತಿ ಇಲಾಖೆ ಸಚಿವರಾದ ಕೆ. ದುರ್ಗೇಶ್ ಸೇರಿದಂತೆ ಇನ್ನಿತರರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಶ್ರೀರಾಮನಗರದ ಶ್ರೀರಾಮಾಲಯ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವದ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗಾರಪಾಟಿ ರಾಮಕೃಷ್ಣರವರಿಗೆ ಚಿಲುಕೂರಿ ಶ್ರೀನಿವಾಸ್ ನಿಖಿಲ್ ಮತ್ತು ಶ್ರೀಮತಿ ಚಿಲುಕೂರಿ ನಯನರವರ ಕುಟುಂಬ ವರ್ಗದವರಿಂದ ಆತ್ಮೀಯವಾಗಿ ಸನ್ಮಾನಿಸಿ ಗೌರವಿಸಲಾಯಿತು. ఇది కళ్యాణపు బొట్టును పెట్టి
శ్రీ సూర్యవంశ పావనుడు శ్రీమదిక్ష్వాకుల వంశోద్భవుడు దశరథ మహారాజు పుత్రుడు శ్రీరామచంద్రునకు శ్రీ చంద్రవంశ ప్రదీపకురాలు నిమివంశోద్భవురాలు జనక మహారాజు పుత్రిక సీతాదేవికి పెళ్లి పెళ్ళుయమ్మ సీతారాముల పెళ్ళంట శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకట పెళ్లి పెళ్ళుయమ్మ సీతారాముల పెళ్ళంట శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకట జగమంతా జానకి రాముల కళ్యాణం జరుపంగా అవనిలోని భక్తులకెల్లా అంబరమంటే సంబరమంట పెళ్లి పెళ్ళుయమ్మ సీతారాముల పెళ్ళంట శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకనంట దశరథ మహారాజు పుత్రుడు శ్రీరామచంద్రునకు జనక మహారాజు పుత్రిక సీతమ్మ దేవికి దశరథ మహారాజు పుత్రుడు శ్రీరామచంద్రునకు జనక మహారాజు పుత్రిక సీతమ్మ దేవికి అరే అంగరంగ వైభోగంగా మేళతాళములు మోగంగా వేవేల భక్తుల నడుమ వేడుక ఎంతో ఘనమంట పెళ్లి పెళ్ళుయమ్మ సీతారాముల పెళ్ళంట శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకట పెళ్లి పెళ్ళుయమ్మ సీతారాముల పెళ్ళంట శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకట ఆకాశం పందిరంట భూలోకం పీటలంట చుక్కలన్నీ తలంబ్రాలే కురిసే జానకి రాముల దేవతలకి మహర్షులు చేయించేవారు వశిష్ఠులు వారు జనక మహారాజు కుమార్తె జానకీదేవికి వివాహం చేసేటప్పుడు గౌతమ మహర్షులు వారు చేయించారు ఆ వివాహం. అలా దేవతా కళ్యాణాలందరూ కూడా ఎంతో తపశక్తి సంపన్నులైనటువంటి మహర్షులు కళ్యాణం చేయించేవారు. ఈ శ్రీనివాస కళ్యాణం భూలోకంలో జరిగింది. ఆంగీర చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయురాన్విత. ఈ శ్రీనివాసుడు ఆ ముగ్గురు మహర్షులు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వచ్చాడు కాబట్టి ఆ మహర్షుల్ని ఉత్సాహం చేస్తున్నారు. మహర్షులు చాలా మంది ఉన్నారు, కోటాను కోట్ల మంది ఉన్నారు. కానీ ఈ భరద్వాజ మహర్షి మాత్రం ఆ శ్రీనివాస స్వామి వారికి కళ్యాణం చేయించగలిగే సమర్థత కలిగినటువంటి వాడు. అయితే ఎక్కడైనా వివాహ సమయంలో పెళ్లి కూడా ఎవరైనా అమెరికాలో జాబ్ చేస్తున్నారా, లండన్లో చేస్తున్నారా, లేకపోతే మన ఇక్కడే మన ఇండియాలోనే ఏదైనా ఉద్యోగం చేస్తున్నాడా అన్నీ అడుగుతుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఈ శ్రీనివాసుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి ఎవరికీ తెలియదు. అది సృష్టి రహస్యం. అలాగా శ్రీ మహావిష్ణువు
లక్ష్మీదేవి కోపగించుకుని భూలోకానికి వచ్చింది. ఆ భూలోకానికి వచ్చిన తర్వాత ఆమెను వెతుక్కుంటూ వైకుంఠాన్ని వదిలిపెట్టాడు ఆ శ్రీ మహావిష్ణువు. అలా వచ్చి బకుళాదేవి ఆశ్రమానికి వచ్చాడు. బకుళాదేవి ఎవరంటే గత జన్మలో యశోదాదేవి. ಇವತ್ತು ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಕಲ್ಯಾಣ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಚಿಕ್ಕೂರು ಸಚಿವರ ಅವರ ಮಗನಾದ ನಿಖಿಲವರು ಇವತ್ತು ಪೂಜೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಇದು ಶುಭ ಸಂದರ್ಭ. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಗವಹಿಸಿ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳಿಗೂ ನನಗೆ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಚಿಕ್ಕೂರು ಫ್ಯಾಮಿಲಿಯಿಂದ ಸಂಬಂಧ ಜೈ ಜೈ ಕರ್ನಾಟಕ.